ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోల్లో మొదటిగా వినిపించే పేరు మన రెబెల్ స్టార్ ప్రభాస్దే అని చెప్పాలి. అలాగే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లిస్ట్లో తీస్తే కూడా ఖచ్చితంగా వినిపించే పేరు పాన్ ఇండియా స్టార్ ప్రభాసే. 50కి చేరువవుతున్న ఇంతవరకు ఆయన పెళ్లి చేసుకోపోవటం కుటుంబ సభ్యులను, అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ప్రభాస్ పెళ్లిపై ఎప్పటికప్పుడు పుకార్లు రావటం, ఆ తర్వాత గాలి వార్తలుగా మిగిలిపోవటం జరుగుతూ వస్తోంది. ఇక కొందరు జ్యోతిష్యులైతే ప్రభాస్ పెళ్లి, వైవాహిక జీవితంపై రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ అభిమానులను మరింత టెన్షన్ పెడుతున్నారు. ప్రభాస్ పెళ్లి టాపిక్ ఎప్పుడొచ్చినా వధువు ప్లేస్లో వినిపించే పేరు సినీ నటి అనుష్క. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని, ఒకరి కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. 2009లో బిల్లా సినిమా సమయంలో అనుష్క, ప్రభాస్ కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని ఫిల్మ్ నగర్లో నేటికి కథలు కథలుగా చెప్పుకుంటారు. దాదాపు 16 ఏళ్లు కావస్తున్న ఈ పుకార్లకు ఏ మాత్రం కూడా చెక్ పడటం లేదు. తమ మధ్య ఏం లేదని వీరిద్దరూ పలుమార్లు క్లారిటీ ఇచ్చినా గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గతేడాది ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి నిశ్చయమైనట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి సీక్రెట్గా చేసుకుంటున్నారని పుకార్లు వినిపించాయి. రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంమోహనం ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. ఏకంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్గా ప్రసారమవుతున్న అన్స్టాపబుల్ షోలోనూ ప్రభాస్ పెళ్లిపై అతని బెస్ట్ ఫ్రెండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ను బాలయ్య ఆరా తీశారు. ఏపీలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారని చరణ్ క్లూ కూడా ఇచ్చారు. ఇక ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రభాస్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా చెల్లెళ్ళు ప్రకీర్తిలు అందంగా ముస్తబైన ఫోటోలు బయటకు రావడంతో ప్రభాస్ ఇంట్లో ఏదో జరుగుతోందని మీడియా అటువైపు కన్నేసింది. కట్ చేస్తే అది బంధువుల పెళ్లి అని, దానికి సంబంధించిన ఫోటోలే బయటకు వచ్చినట్లుగా తర్వాత తేలింది. దాంతో మరోసారి ప్రభాస్ అభిమానులు షాక్కి గురయ్యారు. ఆ తర్వాత అన్న పెళ్లి చేయండి అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా తునిలోని వెలిసిన పురాతన తలుపులమ్మలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం చర్చానీయాంశమైంది. ప్రభాస్ పేరిట అమ్మవారికి కుంకుమార్చన చేయించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ పెళ్లి త్వరగా చేసుకోవాలని, పెళ్లికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని వార్తలైతే వస్తున్నాయి. దీనికి తోడు ప్రభాస్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మోకాలి నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలతో డార్లింగ్ ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రభాస్ కెరీర్, ఆరోగ్యం బాగుండాలని శ్యామలాదేవి ఈ పూజలు చేయించినట్లుగా ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. మరి దీనిలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోల్లో మొదటిగా వినిపించే పేరు మన రెబెల్ స్టార్ ప్రభాస్దే అని చెప్పాలి. అలాగే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లిస్ట్లో తీస్తే కూడా ఖచ్చితంగా వినిపించే పేరు పాన్ ఇండియా స్టార్ ప్రభాసే. 50కి చేరువవుతున్న ఇంతవరకు ఆయన పెళ్లి చేసుకోపోవటం కుటుంబ సభ్యులను, అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ప్రభాస్ పెళ్లిపై ఎప్పటికప్పుడు పుకార్లు రావటం, ఆ తర్వాత గాలి వార్తలుగా మిగిలిపోవటం జరుగుతూ వస్తోంది. ఇక కొందరు జ్యోతిష్యులైతే ప్రభాస్ పెళ్లి, వైవాహిక జీవితంపై రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ అభిమానులను మరింత టెన్షన్ పెడుతున్నారు. ప్రభాస్ పెళ్లి టాపిక్ ఎప్పుడొచ్చినా వధువు ప్లేస్లో వినిపించే పేరు సినీ నటి అనుష్క. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని, ఒకరి కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. 2009లో బిల్లా సినిమా సమయంలో అనుష్క, ప్రభాస్ కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని ఫిల్మ్ నగర్లో నేటికి కథలు కథలుగా చెప్పుకుంటారు. దాదాపు 16 ఏళ్లు కావస్తున్న ఈ పుకార్లకు ఏ మాత్రం కూడా చెక్ పడటం లేదు. తమ మధ్య ఏం లేదని వీరిద్దరూ పలుమార్లు క్లారిటీ ఇచ్చినా గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గతేడాది ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి నిశ్చయమైనట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి సీక్రెట్గా చేసుకుంటున్నారని పుకార్లు వినిపించాయి. రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంమోహనం ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు.
ఏకంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్గా ప్రసారమవుతున్న అన్స్టాపబుల్ షోలోనూ ప్రభాస్ పెళ్లిపై అతని బెస్ట్ ఫ్రెండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ను బాలయ్య ఆరా తీశారు. ఏపీలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారని చరణ్ క్లూ కూడా ఇచ్చారు. ఇక ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రభాస్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా చెల్లెళ్ళు ప్రకీర్తిలు అందంగా ముస్తబైన ఫోటోలు బయటకు రావడంతో ప్రభాస్ ఇంట్లో ఏదో జరుగుతోందని మీడియా అటువైపు కన్నేసింది. కట్ చేస్తే అది బంధువుల పెళ్లి అని, దానికి సంబంధించిన ఫోటోలే బయటకు వచ్చినట్లుగా తర్వాత తేలింది. దాంతో మరోసారి ప్రభాస్ అభిమానులు షాక్కి గురయ్యారు. ఆ తర్వాత అన్న పెళ్లి చేయండి అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా తునిలోని వెలిసిన పురాతన తలుపులమ్మలోవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం చర్చానీయాంశమైంది. ప్రభాస్ పేరిట అమ్మవారికి కుంకుమార్చన చేయించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ పెళ్లి త్వరగా చేసుకోవాలని, పెళ్లికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని వార్తలైతే వస్తున్నాయి. దీనికి తోడు ప్రభాస్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మోకాలి నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలతో డార్లింగ్ ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రభాస్ కెరీర్, ఆరోగ్యం బాగుండాలని శ్యామలాదేవి ఈ పూజలు చేయించినట్లుగా ఫిలిం నగర్లో చర్చించుకుంటున్నారు. మరి దీనిలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోల్లో మొదటిగా వినిపించే పేరు మన రెబెల్ స్టార్ ప్రభాస్తే అని చెప్పాలి. అలాగే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లిస్ట్లో తీస్తే కూడా ఖచ్చితంగా వినిపించే పేరు పాన్ ఇండియా స్టార్ ప్రభాసే. 50కి చేరువవుతున్న ఇంతవరకు ఆయన పెళ్లి చేసుకోపోవటం కుటుంబ సభ్యులను, అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ప్రభాస్ పెళ్లిపై ఎప్పటికప్పుడు పుకార్లు రావటం, ఆ తర్వాత గాలి వార్తలుగా మిగిలిపోవటం జరుగుతూ వస్తోంది. ఇక కొందరు జ్యోతిష్యులైతే ప్రభాస్ పెళ్లి, వైవాహిక జీవితంపై రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ అభిమానులను మరింత టెన్షన్ పెడుతున్నారు. ప్రభాస్ పెళ్లి టాపిక్ ఎప్పుడొచ్చినా వధువు ప్లేస్లో వినిపించే పేరు సినీ నటి అనుష్క. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని, ఒకరి కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. 2009లో బిల్లా సినిమా సమయంలో అనుష్క, ప్రభాస్ కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని ఫిలిం నగర్లో నేటికి కథలు కథలుగా చెప్పుకుంటారు. దాదాపు 16 ఏళ్లు కావస్తున్న ఈ పుకార్లకు ఏ మాత్రం కూడా చెక్ పడటం లేదు. తమ మధ్య ఏం లేదని వీరిద్దరూ పలుమార్లు క్లారిటీ ఇచ్చినా గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గతేడాది ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి నిశ్చయమైనట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి సీక్రెట్గా చేసుకుంటున్నారని పుకార్లు వినిపించాయి. రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంమోహనం ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. ఏకంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్గా ప్రసారమవుతున్న అన్స్టాపబుల్ షోలోనూ ప్రభాస్ పెళ్లిపై అతని బెస్ట్ ఫ్రెండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ను బాలయ్య ఆరా తీశారు. ఏపీలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారని చరణ్ క్లూ కూడా ఇచ్చారు. ఇక ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రభాస్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా చెల్లెళ్ళు ప్రకీర్తిలు అందంగా ముస్తబైన ఫోటోలు బయటకు రావడంతో ప్రభాస్ ఇంట్లో ఏదో జరుగుతోందని మీడియా అటువైపు కన్నేసింది. కట్ చేస్తే అది బంధువుల పెళ్లి అని, దానికి సంబంధించిన ఫోటోలే బయటకు వచ్చినట్లుగా తర్వాత తేలింది. దాంతో మరోసారి ప్రభాస్ అభిమానులు షాక్కి గురయ్యారు. ఆ తర్వాత అన్న పెళ్లి చేయండి అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా తునిలోని వెలిసిన పురాతన తలుపులమ్మలోవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం చర్చానీయాంశమైంది. ప్రభాస్ పేరిట అమ్మవారికి కుంకుమార్చన చేయించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ పెళ్లి త్వరగా చేసుకోవాలని, పెళ్లికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని వార్తలైతే వస్తున్నాయి. దీనికి తోడు ప్రభాస్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మోకాలి నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలతో డార్లింగ్ ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రభాస్ కెరీర్, ఆరోగ్యం బాగుండాలని శ్యామలాదేవి ఈ పూజలు చేయించినట్లుగా ఫిలిం నగర్లో చర్చించుకుంటున్నారు. మరి దీనిలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.